హలో ఎవ్రీవన్, ఓం శాంతి. ఈరోజు మీకు నేను ఒక కొత్త రెసిపీని చూపించబోతున్నాను. మామూలుగా మనము పెసలతోటి పెసరట్టు కానీ లేదా పొంగల్ కానీ చేస్తుంటాము. ఈ విధంగా సియ్యాళిని ఎప్పుడన్నా ట్రై చేశారా మీరు? ఈ విధంగా చేశారంటే చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం కూడా. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా? ముందుగా ఒక గిన్నెను తీసుకొని దానిలో ఒక కప్పు నిండుగా నల్ల పెసలు, పచ్చ పెసలు కాదు, నల్ల పెసల్ని వేసుకొని అవి మునిగేంత వరకు నీటిని పోసి రాత్రంతా మూత మూసి అలాగే నానబెట్టేయాలి. పొద్దున్నే ఈ విధంగా బాగా శుభ్రంగా కడిగి వాటిని వంపేసి సగం పొట్టు పోయేంత వరకు 2-3 సార్లు కడగాలి. తర్వాత వాటిని గాలించుకోవాలి. ఎందుకంటే ఏమైనా సన్న రాళ్ళు, మట్టి, ఇసక ఇవన్నీ ఉంటే చెరిగితే రావు. కాబట్టి ఈ విధంగా గాలించుకున్నారు అంటే ఈ విధంగా రాళ్ళు అనేది తేలుతాయి. వాటిని తీసేసి ఒక మిక్సీ జార్లోకి ఈ పెసల్ని వేసుకొని బరకగా రుబ్బుకోవాలి. మెత్తగా రుబ్బకూడదు, బరకగా రుబ్బాలి. ఎందుకంటే మనం ఇడ్లీలు పెట్టుకోవాలి కాబట్టి ముందుగా బరకగా రుబ్బుకోవాలి. తగినంత ఉప్పు వేసుకొని బాగా కలబెట్టాలి. అంటే బాగా బీట్ చేయాలి. ఫ్లఫీగా వచ్చేంత వరకు బీట్ చేసి ఇడ్లీ పాత్రలకు నెయ్యి రాసి ఈ పిండిని ఇడ్లీలాగా మనము ఉడికించుకోవాలి. ఇంతలోపు మనం దీనిలోకి కారాన్ని రెడీ చేసుకుందాం. స్టవ్ వెలిగించి కడాయి పెట్టి దానిలో 1 టీ స్పూన్ నూనెను వేసి ముందుగా 1 టేబుల్ స్పూన్ ధనియాలను వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, తగినన్ని ఎండుమిరపకాయలని వేసుకోవాలి. తర్వాత వీటన్నింటినీ బాగా వేయించుకున్న తర్వాత కొబ్బరి పలుకుల్ని కూడా వేసి బాగా క్రిస్పీగా వచ్చేంత వరకు వేయించుకోవాలి. తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఆ కారానికి సరిపడా ఉప్పు వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ విధంగా పొడి చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి పెద్ద కడాయిని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 5 టేబుల్ స్పూన్ల నూనెను వేసుకొని పచ్చెనగపప్పు, కొద్దిగా మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, కొద్దిగా కరివేపాకు వేసి పోపు పెట్టుకోవాలి. ఈ పోపు వేగిన తర్వాత 1 కప్పు కట్ చేసి ఉంచుకున్న క్యాబేజ్ ముక్కల్ని వేసుకోవాలి. క్యాబేజ్ ముక్కల మీద కొద్దిగా ఉప్పు జల్లి బాగా కలబెట్టి మూత మూసి మగ్గించుకోవాలి. అవి మగ్గేలోపు మనం ఇడ్లీలను తీసుకొని వాటిని మెత్తగా మ్యాష్ చేసుకోవాలి. పొడి పొడిగా అయ్యేలాగా ఈ విధంగా మ్యాష్ చేసి ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ క్యాబేజీ సగం మగ్గిన తర్వాత 1 కప్పు సన్నగా కట్ చేసి ఉంచుకున్న టమోటాలని వేసుకోవాలి. ఈ టమోటాలు వేసిన తర్వాత వాటిని కూడా బాగా కలిపి మూత మూసి అవి మెత్తగా మగ్గేంత వరకు మగ్గించుకోవాలి. తర్వాత 1 కప్పు చింతపండు పులుసును వేసుకోవాలి. ఈ పులుసు బాగా చిక్కబడి ఆ ముక్కలకు పట్టేంత వరకు ఆ విధంగా వేయించుకోవాలి. తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి ఉంచుకున్న మసాలా పొడిని వేసుకొని దాన్ని కూడా బాగా కలుపుకోవాలి. ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. తర్వాత మనం మ్యాష్ చేసి ఉంచుకున్న ఈ ఇడ్లీ పొడి ఉంది కదా, పెసలతోటి చేసిన ఇడ్లీ పొడి, దాన్ని కూడా వేసి ఇంకా ఎక్కడైనా కొద్ది కొద్దిగా లావు లావుగా ఉండే ముక్కలు ఉంటే వాటిని ఈ విధంగా చేసాము అంటే అవి కూడా పొడైపోతాయి. వీటన్నింటినీ బాగా కలిపి ఒక 2 నిమిషాల పాటు అలాగే మగ్గనివ్వాలి. మగ్గితే అప్పుడు ఉప్పు, పులుపు అన్నీ పట్టుకుంటుంది. చివరగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. పులుపు, ఉప్పు, కారం సరిచూసుకోవాలి. ఏదైనా ఎక్కువ తక్కువలో ఉంటే నిమ్మరసం పిండుకోవచ్చు. అంతేనండి, మన పెసరపప్పు సియ్యాళి రెడీ అయిపోయింది. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.